చార్లెట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం మరియు కూటమి అందరూ కూడా ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇంత గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆయన 1982లో పార్టీ స్థాపించేటప్పుడు నేను కాకినాడలో చదువుతున్నాను. మా ఐడియాలజీ మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఇంకా అంతగా ముందు దగ్గర ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉండేటటువంటి ఫ్యామిలీ, తర్వాత డెమోక్రటిక్ మన పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరో ఒకరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఫ్యామిలీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో మేము కొనసాగించాం. అందుకనే నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోకి అందరూ వచ్చారు. ఆ రోజు నుంచి నేను చదువుకున్న రోజు నుంచి, అంటే అప్పుడు నేను బహుశా 8వ తరగతి 7వ తరగతి చదువుతున్నాను, నాటి నుంచి నేటి వరకు ఒకటే జెండా, ఒకటే అజెండా, ఒకటే సిద్ధాంతం. ఇందులో మా మేనమావ పార్టీలు మారినా మా మేనమావలో ఇంకొక మేనమావను, మిగిలిన మేనమావను నేను అంటే జనరల్ గా మాట్లాడితే మా రక్త సంబంధమే రెండుగా చీలిపోయాం పార్టీ కోసం. పార్టీని నిలబెట్టాలని కొందరు, స్వార్థం కోసం ఆయన. విడిపోయినప్పుడు మా నియోజకవర్గంలో కూడా చాలా మంది మా రాజేష్ గారి కుటుంబాలు సీతారాం గారితో అనుబంధం, పార్టీతో విడదీయాలనుకునే బంధం, ఎటువైపు ఉండాలనేటటువంటి తర్జన భర్జన జరిగేటప్పుడు కూడా చాలా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ బంధాన్ని కొనసాగించాలనేటటువంటి ఆలోచన సభతో ముందుకొచ్చి నడిపించేటటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఉంటాయి. అయితే 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే చైతన్యం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోతే మనలో చైతన్యం వచ్చేదే కాదు, మీరు అందరూ అమెరికా వచ్చేవాళ్ళు. ఇది వదలదు. ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీని పెట్టాడు. మన అక్కగారు ఢిల్లీ పోతే మద్రాసీయులు అనేవారు. మనం మద్రాసులుగా ఉండేవాళ్ళం తప్ప తెలుగు ఒకటి ఉందని, తెలుగు భాష ఒకటి ఉందని, తెలుగు జాతి ఒకటి ఉందని, దానికి ఒక ఆత్మగౌరవం ఉంటుందని, ఆ ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదని ఢిల్లీ ప్రజలకు అలా తెలిసే పరిస్థితి లేదు. కానీ దానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన తెలుగు ఎక్కడున్నారు సరే ఈ రోజు మనం అందరికీ కలిపిందంటే కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, బంధం కాదు, మనల్ని అందరినీ కలిపింది ఏది కలిపింది? తెలుగు. అందుకే చాలా మంది మాట్లాడుతూ ఉంటాడు, అనేక మంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు సినిమా వాడు పెట్టాడు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంటే ఉండదు. కానీ ఆయన పెట్టిన మోహత్వ బలం, ఆయన ఆశయం గొప్పది, ఆయన సిద్ధాంతం గొప్పది, ఆ మోహత్వ బలం గొప్పది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ భారతదేశంలో నిలబడేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి. ఎందుకంటే తెలుగు అనేది ఒక సెంటిమెంట్. మన భారతదేశంలో రాజకీయ పార్టీని మనగలగాలంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మనం 35 మంది పార్లమెంట్ సభ్యులు, 32 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కానీ ఇద్దరున్న పార్లమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిన్న 304 పార్లమెంట్ సీట్లు అయ్యాయి. ఈరోజు భారతదేశంలో 20 సంవత్సరాల పాటు ఈరోజు ఆ రోజు మన వాజ్పేయి గారి నాయకత్వం, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అప్రశాసంగా కొనసాగింది. అంటే హిందూయిజం ఇస్ ద సెంటిమెంట్. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 30-40 సంవత్సరాలు పరిపాలన చేసినంటే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అనేటటువంటి
అలాగే మన భారతదేశంలో కూడా చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం, తెలుగు జాతి అనే సెంటిమెంట్, టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తే నేను ఏమయ్యాడు చంద్రశేఖర్ అంటే అహంకారం తలకెక్కి ఎన్టీ రామారావు ఏదో చేశాడు, చంద్రబాబు నాయుడు అంటే పులిని చూసిన అక్కల వాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అమోఘమైనటువంటి ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ముందు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తల్లో ఏ ఒక్కరూ కూడా ఆయనకున్న విజన్ ముందు ఏ ఒక్క నాయకుడు కూడా సాధ్యం. సో ఆనాడు తారక రామారావు గారు దేశంలోకి ఆలోచన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రపంచం కోసం ఆలోచన చేశారు. ఆయన విజన్ ఈరోజు మీరంతా ఇక్కడికి వచ్చారనుకో, ఈరోజు అమెరికా రాష్ట్రంలో సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారనంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఐటీ. నేను చదువుకునేటటువంటి రోజుల్లో మేమందరం ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాం 1986లో. నేను 90 పాస్ అవ్వం. ఆ రోజునానికి మేము జాయిన్ అవుదామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య 46, అంటే ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్. మేము అప్పుడు పోవాలంటే మహారాష్ట్ర వైపు చూసేవాళ్ళం. మహారాష్ట్రలో 570 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ప్రతి ఒక్క షుగర్ ఫ్యాక్టరీకి ఒక డిప్లొమా కాలేజ్ కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పెడతారు. ఎందుకంటే ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఏ షెడ్ అయితే వాడతారో అదే షెడ్ మన ఇంజనీరింగ్ కాలేజ్. గోల్బాములాగా ఉండేది. నేను మహారాష్ట్రలో తయారైందని ఎవరో చెప్తే మేము 3 పోయి చూసేటప్పుడు ఎక్కడ పోయినా స్కూల్ షెడ్లు, ఈ పక్కనంతా మొలాసిస్ వాసన. షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే మొలాసిస్ వస్తుంది. ఏదో ఫ్రెండ్స్ తోటి సరదాగా తిరుగుదాం, చాలా రోజులైంది. దగ్గర 38 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం, కలిసి తిరుగుతున్నాం. కానీ ఇంతకన్నా మంచి అవకాశం రాదు, మనమే పోదామని చెప్పి మేము ఒక ఈవెంట్ ని అటెండ్ అవుతూ అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటూ అన్ని ప్లేసులు తిరుగుతాం. ఎక్కడికి పోయినా కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు తప్పకుండా ఈరోజు సాయంత్రం మా మీట్ అండ్ గ్రీట్ రావాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని పలకరిస్తూ ఈ జిల్లా అని కాదు, ఆ జిల్లా అని కాదు, ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ ఇన్వైట్ చేస్తూ పిలుస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చార్లెట్ కూడా వచ్చాం. ఈ చార్లెట్ లో మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు మరువలేనివి. మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు, అతిథి సత్కారాలు జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయాయి. మేమిద్దరం 1986 నుంచి మంచి స్నేహితులుగా, రూమ్మేట్స్ గా, క్లాస్మేట్స్ గా ఉంటూ వస్తా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కరుడు కట్టినటువంటి కుటుంబంగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నటువంటి కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. మేము కూడా మొదటి నుంచి పార్టీ పట్ల, పార్టీకి పనిచేస్తూ మా తమ్ముడు ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత మాకు జరిగినటువంటి కొన్ని అవమానాలకు ఎదుర్కొని ఆ అవమానాలకు వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వచ్చి గత 2003వ సంవత్సరంలో ఒక క్రియాశీల కార్యకర్తగా నేను కూడా రాజకీయాల్లోకి రావటం, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి దయతోటి 5 సార్లు నేను పోటీ చేసేటువంటి అదృష్టం, భాగ్యం నాకు కలగడం. ఒక సీనియర్, మా జిల్లాలోనే ఈరోజు ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, ఒక సీనియర్ పార్టీ నాయకుడిగా నాకు గుర్తింపు ఉండటం, ఇవన్నీ నాకు తెలిసినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, కానీ మా బాధలు కూడా మాకున్నాయి. మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. సోదరులందరూ చెప్తూ
కార్యకర్తల్ని సక్రమంగా చూసుకోండి, కార్యకర్తలకు భరోసా ఇవ్వండి అని చెప్పారు. వాస్తవమే, మేము కార్యకర్తలను ఏ రోజు విస్మరించేటువంటి వాళ్ళమైతే మాకు ఎన్నిసార్లు అవకాశం రాదు, నాకు కానీ మా మిత్రుడికి కానీ. మేము కార్యకర్తలను కట్టింగ్ రెప్పలా కాపాడుకుంటాం కాబట్టి మాకు ఈ అవకాశాలు ఇచ్చారు. రెండవది, కార్యకర్తలు కూడా కొందరు మా వెనుకబడ్డ ప్రాంతంలో అయితే ఏ రకంగా ఉంటారంటే, నా బర్రె పాలేయటం లేదు, నువ్వు డాక్టర్ని పంపకపోతే నేను అంత చూస్తానన్నాను. నేను పొద్దున 6 డాక్టర్ని పంపించాను. మాకు ఆర్టీసీ బస్సులో 2 సీట్లు ఉంటాయి, ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే పక్కన రాసి. ఆ సీట్లలో మాకు రిజర్వేషన్ ఏమని చెప్పి మా దగ్గర నుంచి రాపించుకుంటాం. సరే అని ఒకటి వస్తే రాసిచ్చాం. ఎర్రగొండపాలెం దాటిన తర్వాత టికెట్ మన కండక్టర్ పోయి టికెట్ అడిగితే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసాడు, నా కొడుకు నన్ను టికెట్ అడుగుతున్నాను. అంటే మేము పడినటువంటి ఏ టైం లాస్ట్ వీక్ ఇక్కడికి రాకముందు 1 వీక్ ముందు నైట్ 1 గంటలకు నేను ఇంట్లో లేను, ఊరికి లేను. వచ్చి తలుపు రాలేదు. మా ఆవిడ ఏంటో అని చెప్పి తలుపు తీస్తే ఏందయ్యానంటే, నా ఎంఆర్తో చెప్పాలమ్మా అన్నం లేపాడు. ఎంఆర్ఓ గిటా అని చెప్పేది ఏందయ్యా అంటే, నేను నీళ్లు కట్టుకొని వస్తున్నాను, పొలం పని చూసుకొని వస్తున్నాను, అందుకని నాకు లేట్ అయింది. అంటే ఏ టైం రావాలా, ఏ టైం ఎమ్మెల్యేతో మాట్లాడాలా అనేటువంటి చొరవగా అనేటువంటి పూర్తి స్థాయి లోక జ్ఞానం అనేది ఆ ప్రాంతంలో టీపీ గురించి ఎప్పుడు తలుచుకున్నా కూడా నాకు పాత రోజులు ఎక్కువ గుర్తొస్తాయి. ఇన్ని సంవత్సరాలు గడవటం అనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది ప్రకాశం జిల్లా ఇంటర్మీడియట్ నాన్నగారితో సభాస్థలకి చేరాలి అంటే నాకు గుర్తొచ్చే మొదటి అంశం ప్రకాశం జిల్లా ఒంగోలు రహదారి మొత్తం, ఆ సభాస్థలకి వెళ్లే దారి మొత్తం ఎడ్ల బండ్లు నడవటానికి వీలు లేకుండా పేడతో నిండి ఉండేది. నడిచి వెళ్ళాలి అంటే ఎంత ఇబ్బంది పడ్డామంటే నాకు అసలు వింతగా ఉండేది. ఎన్ని ఎడ్ల బళ్ళు, ఎన్ని ట్రాక్టర్లు, ఎంతమంది రైతు సోదరులు ఎక్కడెక్కడి నుంచి. ఆ టైంలోనే మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ తిరుపతిలో. వ్యాన్లో తిరుపతి వెళ్తుంటే అడుగడుగున వ్యాన్ ఎన్టీఆర్ వస్తున్నారు, ఎక్కడున్నారు చెప్పి కదలాల్సి వచ్చేది. చివరికి మేము టైంకి తిరుపతి చేరవా అన్నంత అసలు ఆ ఆందోళన. ప్రతి చోట మేము కూడా అందులో భాగమైపోయాం. ప్రతి చోట మేమే కాకి రైతులు పొలాల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ ఎక్కడున్నారని అడిగేవాళ్ళు. ఈ వ్యాన్ ఆపుతా ఉండేవాళ్ళు. మేము వాళ్ళని చేపట్టినట్టే 4 గుంపు రాగానే మేమే దిగి ఎన్టీఆర్ వెనకాల వస్తున్నారు, అక్కడ కావలి దగ్గర ఉన్నారు, మీరు వెయిట్ చేయండి వస్తారని మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తూ తిరుపతి వెళ్ళటం అనే ఒక అద్భుతమైన ఆ సన్నివేశాలన్నీ తలుచుకున్న ప్రతిసారి నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి మరలా పుడతారా పుట్టదా అనేది అది అసాధ్యమైన విషయం. ఆయన మానవ వ్యక్తి నిజంగా ఇంత సాధించడం అనేది నా ఊహకే అందరి విషయం. ఆయన స్థాయిని నేను పొగట్టం అనేది కూడా నాకు నా అంతుపట్టని విషయం. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పాలనా పథకాలు చేపట్టడం, మామూలుగా ఉన్న అత్యుత్సాహం కన్నా విజనరీ ఎక్కువ ఉండటం చంద్రబాబు నాయుడు గారికి బాగా కలిసి వచ్చిన అంశం. నెమ్మదస్తులు ఆయన, కాకపోతే ఒక్కొక్కసారి బాధ వేసిస్తే విషయం కొన్ని విషయాలు ర్యాపిడ్గా నిర్ణయాలు తీసుకోరు. అది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతిదీ నానబెట్టే తత్వం ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మానుకుంటే పెద్దలు మన్నించాలి. అది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈయన అంటే బావమతి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారో మరి నాకు ఇలాంటి ఫోటో లేదని చంద్రబాబు నాయుడు గారు కనిపించిందో నాకు తెలియదు. కానీ నారాసుల రక్త చరిత్ర అని ఆ పిచ్చి ఫోటో వేస్తే దాన్ని చూస్తూ ఊరుకోవడం ఏంటంటే మనం ఎంత రసరస చేయాలి. ఈయన ప్రతిదీ ప్రజలు అర్థం చేసుకుంటారు. అర్థం ఎందుకు చేసుకుంటారు, చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. నాకు తెలిసిన కొంతమంది సన్నిహితులు, మంచి మిత్రులు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా లేదు మేము కన్ఫ్యూజ్ అయ్యామమ్మా, చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఈయన మాట్లాడారు
మాట్లాడలేదు, ఏమన్నా వీళ్ళ హస్తం ఉందా, టీడీపీ హస్తం ఉందా అని మేము కన్ఫ్యూజ్ అయ్యామంటే నా అయోమయమైంది. అంటే మనం ఎప్పుడు డిఫెన్స్ లో పడతాం, మనం అంటే ఇంకెప్పుడు నేను సినిమాలో నటించను కాబట్టి ఒక కత్తి పట్టుకొని దానికి రక్తం చుక్కలు ఫోటో వేయించుకున్నామని ఆమె సరదా పడ్డారు. ఆయన అసలు ఏమన్నా అర్థం ఉందా? అలాగే మొన్న ప్రవీణ్ పగడాల చనిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి సంబంధం ఆ చెత్తతోటి? ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. అది ఇవ్వడం వల్ల అది దాని మీద ఒక వ్యూస్ వరకు ఇంకో 100 చెత్త వీడియోలు. సరే, ఆయన ఏ డిప్రెషన్ లో ఉన్నారో, ఏ ప్రాబ్లం లో ఉన్నారో, ఎందుకు ఆయన డ్రింక్ చేసి అలా జర్నీ చేశారన్నది భగవంతుడికి తెలియాలి. అసలు అర్థం పర్థం లేని వీడియోలు, వాటన్నిటిని మనం ఏదో ఎంకరేజ్ చేసినట్టుగా ఎవరు మాట్లాడరు. దాన్ని నానబెట్టి మనం పులిహోర కలపడానికి చింతపండు కూడా ఇంతసేపు నానబెట్టాం. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా చేస్తారన్నది నాకు ఊహకార్థని విషయం. నేను ప్రపంచ ప్రవాస పరివార గ్రూప్ లో రాస్తూ ఉంటాను. మొన్న చెప్పాను బీపీ వస్తుంది, ఈయనేంటి క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు? నెక్స్ట్ జగన్ రాకుండా మీరు ఎలా రావాలా అన్నది చూడండి. క్వాంటమ్ టెక్నాలజీ అర్థమైన ఒకరు అమెరికాలో ఉంటాడు, ఇంకో ఉపాధి వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకి పోతాడు. మీ దగ్గర ఎందుకు కూర్చొని మీకు ఓటేస్తాడు? ఇప్పుడు నా 10 మనుషుల లక్ష్యంతో నేను క్వాంటమ్ టెక్నాలజీ మాట్లాడితే పనికి కూడా రాదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో నేను నా వర్కర్ స్థాయికి దిగి నేను చెప్పాలి. నేను క్వాంటమ్ టెక్నాలజీ మాట్లాడేదా, ఏఐ గురించి మాట్లాడేదా? ఆయన విజన్ నాకు అర్థం అవుతుంది, ఆయన తపన నాకు అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నది నేను గ్రహిస్తాను. నా శక్తి అందరికీ ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? మనం కిందకి దిగి ఆ వ్యక్తులకి ఏం కావాలి ముందు అది చూసుకోండి, అది ఇంపార్టెంట్. హలో, ఇందాక మీరు పేరు దేవరాజ్, మీరు చాలా ఇదే అంశాలు మీరు వాపోయారండి. అది 100% కరెక్ట్. అవునండి. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే వాళ్ళకి తెలియలేదు. ఏం చేశారు తెలంగాణ చెప్పించారు. అది చేయాలి మనం. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏమవుతుందంటే మన పిల్లడు ఇన్ని లక్షలు సంపాదిస్తాడని చెప్పగలగాలి. ఊళ్ళో వెళ్ళినప్పుడు మనం ఏదైనా చెప్పాలి. మీ ఊహకందని ఊహకందని టాపిక్ పోయి మాట్లాడితే దానివల్ల వృధా, టైం వేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు జగన్ విజయం అనేది ఎక్కడుంది అంటే జగన్ కిందకి అర్థం అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక స్థాయి ఏదో ఒక జోక్ ఉంది, ఎవరో ఈ మూవీ తీనప్పుడు బయటకు వస్తుంటే మైకులు పెడతారు కదా, మూవీ ఎలా ఉందో ఎవరో అని చెప్పాడు. డిగ్రీ జరిగితే సినిమా అర్థం కాదని చెప్పాడు. అలా ఒక స్థాయి ఇంటెలిజెన్స్ ఉంటేనే చంద్రబాబు నాయుడు అర్థమైతే వాడు ఎలాగో ఓటేయడు, వాడు ఆ టైంకి అక్కడ ఉండడు. సో అది నేను చెప్పేది. నెక్స్ట్ అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే అది ఏంటో తేలదు, ఎవ్వరూ అక్కడ ఉండరు. For more videos like this, subscribe Big TV channel.